ఒక చిన్న క్లూ, ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న నిర్లక్ష్యం కొన్నిసార్లు ఒక పెద్ద క్రైమ్ స్టోరీని పూర్తిగా బయటపెడుతుంది. ఇదొక సింపుల్ కేస్ కాదు, ఇదొక మైండ్ గేమ్, ఒక ప్లాన్, ఒక డేంజరస్ నిజం. రాత్రి 11 గంటలు, హైదరాబాదులో ఒక సైలెంట్ వీధి. గాలికూడా నెమ్మదిగా కదులుతున్న సమయం. ఒక్కసారిగా పోలీస్ సైరన్స్ వినిపిస్తాయి. జనం ఒక్కసారిగా బయటకు చూస్తారు, ఏం జరిగిందో అర్థంకాక. రోడ్డు మధ్యలో ఒక మనిషి శరీరం పడుంది. ముఖం కవర్ చేసి ఉంది. చుట్టూ బ్లడ్ మార్క్స్ నేలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది క్లియర్గా ఒక ప్లాన్ చేసిన మర్డర్. కొద్దిసేపట్లో అక్కడికి వస్తాడు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అర్జున్. ఆయన అడుగులు నెమ్మదిగా ఉంటాయి, కాని ఆయన ఆలోచనలు చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. ఒక్క క్లూని కూడా మిస్సవ్వడు. ఒకసారి ఏదైనా గమనిస్తే దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఆ బాడీ దగ్గరకు వెళ్ళి నిశ్శబ్దంగా చూస్తాడు. చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తాడు. టైర్ మార్క్స్, బ్లడ్ స్ప్రెడ్డింగ్. ఎవరో ఇక్కడికి వచ్చి ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆయన కళ్ళు ఒకచోట ఆగిపోతాయి. అక్కడ ఒక బ్రోకెన్ మొబైల్ పడుంది. స్క్రీన్ పూర్తిగా క్రాక్ అయింది, కాని అది ఇంకా ఆన్లో ఉంది. అదే ఈ కేస్కి మొదటి క్లూ. ఆ మొబైల్లో లాస్ట్ కాల్ చెక్ చేస్తారు. ఒక నంబర్ కనిపిస్తుంది. సేవ్ చెయ్యలేదు, కాని అదే నంబర్ కథని ముందుకు తీసుకెళ్తుంది. చిన్న క్లూ, కాని చాలా పవర్ఫుల్ క్లూ. ఆ నంబర్ని ట్రేస్ చేస్తే అది ఒక లోకల్ బిజినెస్ మ్యాన్ దగ్గరకు వెళ్తుంది. పోలీసులు వెంటనే అతన్ని స్టేషన్కి తీసుకెళ్తారు. ఇప్పుడు కథ ఇంకో మలుపు తిరుగుతుంది. ఇంటరాగేషన్ రూంలో అతన్ని కూర్చోబెడతారు. లైట్ ఒకటే, చుట్టూ నిశ్శబ్దం. నీకు విక్టింతో ఏమి సంబంధం అని అడుగుతారు. అతను ఒకే మాట చెప్తాడు, నేను ఏమీ చెయ్యలేదు. కాని ఆఫీసర్ అర్జున్ మాత్రం వేరే విషయం గమనిస్తాడు. మాటల్లో కాదు, అతని కళ్లలో భయముంది. ఏదో దాచుతున్నాడు. నిజం బయటకు రావడానికి ఇంకా టైముంది. ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే విక్టిమ్, ఆ బిజినెస్ మ్యాన్ ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్లో పనిచేసినవాళ్లు అని తెలుస్తుంది. డబ్బు, డీల్, మోసం ఇవి అన్నీ ఈ కేస్కి కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పటివరకు చూసిన క్లూస్ అన్నీ ఒక దిశలో చూపిస్తున్నాయి, కాని నిజం మాత్రం ఇంకోవైపు ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ బిజినెస్ మ్యాన్ అసలు కిల్లర్ కాదు, అతను కూడా ఒక ప్యాన్లో భాగం మాత్రమే. అసలు గేమ్ ఆడింది ఇంకెవరో. అసలు మాస్టర్ మైండ్ విక్టిమ్కి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, అతని మీద పూర్తి నమ్మకం పెట్టుకున్న వ్యక్తి. అదే నమ్మకం అతని పెద్ద తప్పు అయ్యింది. చివరికి నిజం బయటపడుతుంది. నమ్మకం, డబ్బు, ద్రోహం ఇవి కలిస్తే ఒక మనిషి ఎంత ప్రమాదకరంగా మారుతాడో ఈ కేస్ చూపించింది. కిల్లర్ అరెస్ట్ అవుతాడు, కేస్ ముగుస్తుంది. కాని ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. మనుషులలో ఉన్న లోభం ఎంతవరకు తీసుకెళుతుంది?